బండి తీయాలంటే భయం వేస్తుందిరా బాబు. తోటలోకి ఎగిరిపోయారా? బండి మీద కారు మీద? ఓడి అమ్మ. సత్యనారాయణ స్వామి, యాక్సిడెంట్లు ఎవ్వరికి అవ్వకుండా చూడు స్వామి చాలు. 2021తో కంపేర్ చేస్తే 22లో దగ్గరగా 12% ఇంక్రీజ్ అయ్యాయంట యాక్సిడెంట్స్ అవ్వడం. దగ్గరగా 4,60,000 యాక్సిడెంట్స్ అయ్యాయి. కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి బ్రోస్ ప్లీజ్. మీదేనా? అలా ఎలా వెళ్ళిపోయింది అక్కడికి? ఓకే బ్రో. తెప్పగా సైడ్ ఉండిపోయింది పాప. ఓకే రైట్, మనం అయితే గాజువాక వచ్చేసాం. గాజువాక పిల్ల మేము గాజుల వాళ్ళం కాదా ఇక్కడ అయిందనమాట. ఆ రోజుల్లో పాట అక్కడే రాశారనమాట. ట్రాఫిక్ మాత్రం కుదవలేదు. ఈ రోడ్డు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది. ఈసారి ఇది లేపేస్తారు మొత్తం. సిగ్నల్స్ లేవు, ప్రజెంట్కి ఎవరు లేరు ఇక్కడ. ఓరి బాబోయ్, బండి తీయాలంటే భయం వేస్తుందిరా బాబు. బాబో ఇక్కడ బళ్ళు ఆగితే భయం వేస్తుంది నాకు. మళ్ళీ అటుపక్క ఎవరికో ఏదో అయినట్టుంది. జీవితం ఎవరిని ఎక్కిస్తున్నారు? ఏమైంది బ్రో? యాక్సిడెంట్ అయిందన్న. అంటే అసలు ఓకేనా? అందరూ సేఫ్గానే ఉన్నారు, కొంచెం పర్లేదు. ఒక ఇద్దరికే సీరియస్గా ఉంది, మిగతా వాళ్ళు అందరం మంచిగానే ఉన్నారు. అవతల తోటలోకి ఎగిరిపడ్డారు ఒక ఇద్దరు. తోటలోకి ఎగిరిపోయారా? బండి మీద కారు మీద? కారు పల్టీ కొట్టింది, 5 ఉన్నారు. ఓడి అమ్మ. డ్రైవర్ ఒక్కళ్ళకే ఏం కాలేదన్నమాట. అతనికి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది, అందుకని సేఫ్ అయింది. మిగతా వల్ల చిన్న చిన్న దెబ్బలే తగ్గింది. నేను చాలా అదృష్టం. అమ్మో అయ్యో. కారే పల్టీ కొట్టేసిందంట. ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఏదో పంచాయతీ. తెల్లవారు అంతా బాగానే ఉంది, కానీ 2 యాక్సిడెంట్లు చూసాం తెల్లవారు. అసలు మూడంతా వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. అసలు ఏదో సైలెంట్గా ఏదో ఒక ఏమో జాగ్రత్తగా తోలండ్రా బాబోయ్, బళ్ళు అంటే తోలరు. ఏం చెప్తాం ఇంకా. అస్సలు వాక్ చేసే ఇదే లేకుండా పోయింది నాకు. కంప్లీట్గా మూడంతా దొప్పింది. ఏంటండి? నార్మల్ కావాలండి. మళ్ళీ అవసరం లేదు, దీనికే సగం ఆస్తులు అయిపోతున్నాయి, ఇంకా వాటికైతే ఇంకా అయిపోతాయి. ఎంత వేసినా వద్దంది ఇది.
కాకినాడ వరకు పెరిగింది. ఆహా, ఇలా ముందుకు వెళ్ళి కొలితే పైసలు పెరుగుతాయి. అది కరెక్టేలేండి, అది తెలుసు. రూపాయలు ఏం కాదు. తాగమ్మా తాగు, ఎంత తాగుతావమ్మా? నీకైనా కొంచెం బాధ అనిపించట్లేదా? అయ్యయ్యో ఎలా పాపం మీరు ఎలా తిరుగుతాడు ఊరి మీద పడి ఇలా కొడితే అని. 890 8 లీటర్లు, కరెక్ట్గా 8 లీటర్లు. పెట్టాను కదా ఆర్డర్. ఉదయం ఫోన్ చేసి మా వాడు ఈ పెట్రోల్ ట్యాంక్ ఈ క్యాప్ నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు. మన దగ్గరకు వచ్చేస్తాము. చాక్లెట్ ఉంది. విక్స్ చాక్లెట్ తీసుకోండి. విక్స్ చాక్లెట్ అలా పనిచేస్తుంది, నిద్ర రాకుండా కొనుక్కుని. అయ్యో, నేషనల్ హైవే లెఫ్ట్ వెళ్ళిపోతే పాయికరాపేట తుని అనుకుంటాను. ఇది వెదరు ఓకే ఓకే, అంత అన్యాయంగా అయితే ఏం లేదు, నాట్ బ్యాడ్, అంతే చల్లగానే ఉంది. నేను నిన్న కొట్టించాను, ఎంత 450 రూపాయలు ఎంత కొట్టించాను ఆయిల్. 450 అంటే 100 కిలోమీటర్లు తిరిగింది అంతే. 4 లీటర్లు అనుకుందాం పోనీ, అట్లీస్ట్ 25 లోకల్లో. ఇప్పుడు మళ్ళీ 890 కొట్టించాను, ఫుల్ లేచింది. చూడాలి ఇప్పుడు ఏటవుద్దో. ఇక్కడ నుంచి వేరేది ఏదో ఉంటుంది. స్వాగతం తూర్పుగోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. NH45, విజయవాడ 291, చెన్నై 795 అంట. వైజాగ్ మొత్తంలో ఏవి ఎలా ఉన్నా అన్నవరం ప్రసాదం ఒకటి అండ్ మా సింహాచలం పులిహోర ఒకటి, ఇంకా ఎవరి గ్రీన్ అంతే, వదలలేం అసలు, ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇక్కడ ప్రసాదం అమ్ముతారు హైవే మీద, నాకు తెలిసి అటు సైడ్ అనుకుంటాను. సో ఈ సైడ్ ఖచ్చితంగా ఒక 3-4 ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రసాదం తినాల్సిందే ఈరోజు. తినేసి పార్సిల్ కూడా పట్టుకెళ్ళిపోదాం. ఓకే, అసలు ఎక్కడికి వెళ్తున్నానో ఇప్పుడు దాకా చెప్పలేదు. రైట్ నౌ అయితే రాజమండ్రి వెళ్తున్నాను. సో రాజమండ్రిలో మన రాజు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొని అక్కడ నుంచి మారేడుమల్లి అనుకుంటున్నాం, మారేడుమల్లి గుడిసా అనుకుంటున్నాం. సో ఈ ప్లాన్ అనుకోవడం అయితే బాగానే ఉంది, బట్ ఇది ఎక్కడ వరకు అప్లై అవుద్ది, ఎంతవరకు అమలు అవుద్ది అన్నది ఇంకా తెలియదు. బట్ రైట్ నౌ అయితే అన్నవరం దగ్గరలో ఉన్నాం. సో చూడాలి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి, డ్రైవర్లు ఇంకా అన్యాయంగా ఉన్నారు. చాలా కేర్ఫుల్గా రండి. విత్ ఇన్ లిమిట్లో ఉంటేనే మన బండికి మన చేతిలో ఉంటుంది, లేకపోతే మన బండి మన చేతిలో ఉండదు. అది ఎంత పెద్ద ప్రో రైడర్ అయినా, ఎంత పెద్ద స్పైడర్ మ్యాన్ అయినా, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. లిమిట్లో ఉంటేనే మన బండి ఆపగలం మనం. లేదు నాది 150 ఎక్కుతుంది, 200 ఎక్కుతుందంటే ఎక్కుతుంది, ఎక్కదాను. అవన్నీ ఇంజిన్లు మళ్ళీ మార్చుకోవచ్చు, మనుషుల కాదు కదా. లైఫ్ టైం మనం గట్టిగా ఇలా తిరగాలి అంటే అంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఇక్కడ ప్రసాదం ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. వీడు ఎవడో హార్న్ వదలట్లేదు. అయ్యో 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 అయ్యో, ప్రసాదం అక్కడ ఉంది, అలాగెళ్ళేది ఇప్పుడు. బండి 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 మా రాధికాకి ఇంత ప్లేస్ ఇవ్వలేదురా వీళ్ళు ఎవరు కలిపి. బండి బండి ఇన్ని కార్లు ఆగాయా? ఎక్కడ పెడుతుంది ఇప్పుడు? సత్యనారాయణ స్వామి, యాక్సిడెంట్లు ఎవరికి అవ్వకుండా చూడు స్వామి చాలు. ఇక్కడ దేవుణ్ణి చూసుకొని అక్కడికి వెళ్ళి ప్రసాదం ఎక్కడ అమ్ముతారు పక్కన, అక్కడ అనుకుంటా. రోడ్డు అవతలకి వెళ్ళిపోదాం.
ప్రతి బండి ఆగుతుంది నాకు తెలిసి, అటు నుంచి వెళ్ళినా ఇటు నుంచి వెళ్ళినా. సత్యనారాయణ స్వామి. టెంపుల్ అయితే అక్కడ ఉంది. మా లైన్ ఎంత ఉంది? ఏం చేస్తున్నారా? కవర్ అండి ఎంత? ఓడి అమ్మ కొట్టించలేదండి, చచ్చింది గొడ్రే. అన్నవరం ప్రసాదం వచ్చేసింది. 20 రూపాయలు అంట ఒకటే. కవర్ ఫైనల్గా సత్యనారాయణ స్వామి దర్శనం అయితే అయిపోయింది. అండ్ ప్రసాదం కూడా డన్. వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చాం అయ్యా చేంజ్ లేక. ఇది ఇక్కడికి సంగతి అయితే. దుర్మార్గుడు ఎవడో మన బండి పక్క కూడా జరిపిస్తాడు. ఇలా పెట్టినట్టు గుర్తు, నేను ఇలా వచ్చింది. అట్లుంటుంది మన వాళ్ళతో ఎవ్వరు. మా బాబోయ్ ఇలా నడిస్తే మాత్రం ఈ జాకెట్తో మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి. ఇప్పుడు ఇది ఎలా తిరుగుతుంది అటు నుంచి ఇటు. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. యాక్చువల్గా ఇది ఆకుల్లో ఇస్తారనమాట. ఈ ఆకులు కూడా ఏంటంటే ఆలయ ప్రాంగణంలో చాలా వరకు ఆవులు తిరుగుతాయి చక్కగా, అవి వాటి కోసం అనమాట. సో వాటికి పెట్టేస్తే అవి తినేస్తాయి అనమాట. సో అంత మంచిగా డిజైన్ చేశారు. అప్పట్లోనే ఎప్పుడో గుడి స్టార్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటికీ అవే ఆకులు ఇవి మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇక నాకు హైలైట్ అయిన విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న వాళ్ళేమో హాయ్ బ్రో హాయ్ ఆలయంలో ఉన్న వాళ్ళు దేవస్థానం వాళ్ళు అమ్మేవేమో ప్లాస్టిక్ అమ్ముతున్నారు, బయట అమ్మే వాళ్ళేమో నార్మల్ అమ్ముతున్నారు. నేను బయట తీసుకున్నాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పాపం పోలీస్ అయిందో బండి అయిపోయిందో లిఫ్ట్ ఇచ్చారా? చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు వాళ్ళు. ఈ రాజమండ్రి ఈ వర్క్ ఎప్పుడు బయలుదేరినా ఈ వర్కులు జరగకుండా మాత్రం నాకు తెలిసి ఎప్పుడూ లేదు. ఎప్పుడు బయలుదేరినా ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటారు. ఇక మళ్ళీ ప్యాచ్ వర్క్లు మాత్రం మామూలు రోడ్డు ఏంటో ఇల్లు స్టార్ట్. ఏందిరా అయ్యా టైము 12:30 అయింది. అసలు చూసారా ఇక్కడ? బాబా భలే ఉంది అసలు. 12:30 కూడానా? అటు సైడ్ అంతలేదు, ఇటు సైడ్ మాత్రం మొత్తం పోయింది అసలు. వీళ్ళెవరో చాలా యాక్టివ్గా ఉన్నారమ్మా, వెనకాతలు ఉన్నారు.
చెప్పండి బ్రో. నేను రాజమండ్రి. అవినాష్. నేను వైజాగ్ నుంచి. గుడిసె వెళ్దామని. మారేడుమల్లి అదే అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిపి వెళ్దామని. హెల్మెట్ ఏది నాన్న? రైట్ బ్రో. హెల్మెట్లు వాడండి రా బాబు, హెల్మెట్లు వాడండి రా స్వామి, హెల్మెట్లు రా అంటే వినరు. ఎక్కడికి రా స్వామి? ఎవడో పాపం అడుగుతున్నాడు లిఫ్ట్. గురుగారు ఎక్కడ దాకండి? తెలుగు తెలియదా? తమిళనాడు. சன் பைக் ஆக்சிடென்ட் சன் இப்போ ஐயோ ராஜமலை ட்ரெயின் இருக்குன்றாங்க. ஆனால் எங்கிட்ட யாரும் ஹெல்ப் பண்ண மாட்டேங்கிறாங்க. இது வரைக்கும் சோத்து வண்டியில் வைக்கிறேன். కనపడుతున్నాడు కదా, అన్ని స్టోరీలు చెప్పాడు. లిఫ్ట్ కోసం మనం ఆపితే వచ్చి నేను తమిళనాడు నుంచి నాకు డబ్బులు కావాలంటున్నాడు సింపుల్గా. కొన్ని బొండాలు తాగుతావా అన్నాను. తాగడంట, డబ్బులే కావాలంట. ఏంటో నాకు అర్థం కావట్లేదు. వెళ్తున్న వాళ్ళని లిఫ్ట్ లాగా ఆపేసి మరీ స్టార్ట్ చేస్తే ఇంకెక్కడ అయ్యా. ఇంకా రాజమండ్రి దగ్గరలో కదా, ఒకవేళ ఏమైనా అక్కడ దాకా అయితే లిఫ్ట్ ఇద్దామని రీజన్ మీద నేను బండి ఆపాను అంతే. ఇంకా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ వచ్చాము మరి రాజమండ్రికి. రాజమండ్రి వచ్చేసాము ఈరోజు. రాజమండ్రికి 17 కిలోమీటర్లు ఉందా? అది సైన్ బోర్డుకి ఏమో 17 కిలోమీటర్లు. మనం ముందుగానే కట్ అయిపోతాం. నాకు ఎప్పటి నుంచో ఈ బ్రిడ్జ్ మీద ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రావెల్ చేయాలని ఉందబ్బా. అస్సలు ఇటు వచ్చామా కమ్మ, భలే ఉంది అసలు. చాలాసార్లు చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఉంటుంది, భలే ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడైనా ఖచ్చితంగా ఒకసారి ఈ కటింగ్ అని ఓపెన్ అయి ఉంటే మనం వెళ్ళిపోవచ్చు ఇప్పుడు, బట్ ఓపెన్ లేదు. జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ కాలేజ్ కూడా అనుకుంటా ఇది. మేబీ మన అనిట్స్ లాగా రెండు ఒకే దగ్గర, కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా. వా, బ్యాటరీ బండి కాదా? కాదు, సర్రని వెళ్ళిపోతుంది జీప్. 100 కిలోమీటర్లు పెట్రోల్ కూడా ఇచ్చిన తర్వాత నుంచి. సరదా తీరిపోతారు బాబు ఈ 10 నిమిషాలకు వచ్చినందుకు. ఓకే, ఫైనల్గా రాజమండ్రి లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ రోడ్డు దొబ్బిందా? ఓకే, అందరిది ఇదే రూటు, సో ప్రాబ్లం లేదు. ఓకే, రేపటి నుంచి అయితే మారేడుమల్లి ఎలా వెళ్ళాలి ఏంటి అన్న దాని మీద వీడియోస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. మన రాజు, నేను, ఇంకొకరు ఎవరు అనుకున్నాం. సో అది ఇంకా తెలియదు పూర్తిగా. అది సంగతి. అయితే ఇక్కడ దాకా వీడియో చూసినందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఓకే, బాయ్. రేపటి వీడియోతో కలుస్తా. Like, share